చాలా బాగా చెప్పారు. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఇది నేను స్పిరిచువల్ కోణంలో చెప్పేశా. ఈ కోణంలో ఉన్నది మీ లైఫ్లో ఎప్పుడైనా ఫస్ట్ 7 ఏళ్ళు నేర్పిన సంస్కారం ఎలా ఉంది, అలాగే నువ్వు పుట్టక ముందర ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన వాళ్ళు చేసేటటువంటి కొన్ని ఎఫెక్ట్స్, ఇప్పుడు నేను థియరిటికల్గా చెప్పాను, అది మీ జీవితంలో మీ సంస్కారాలు ఇప్పుడు ఐఏఎస్ అయ్యేంతవరకు ఎలా ఉపయోగపడ్డాయి, ఆ బీజాలు నిన్ను ఎలా నడిపించాయి? యాక్చువల్లీ అమ్మగారు చెప్పేది అంటే మేము తర్వాత తెలుసుకున్న విషయాలు ఏంటంటే, నేను గర్భంలో ఉన్నప్పుడు సాయిబాబా పారాయణం, చరిత్ర పారాయణం కానివ్వచ్చు, రోజు విష్ణు సహస్రనామం కానివ్వచ్చు, లేకపోతే హనుమంతుడికి చుట్టూ ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు రోజు చేయడం కానివ్వచ్చు, ఈ విధంగా జరిగేదన్నమాట. సో వీళ్ళు తెలియకుండానే ఎవరో ఒకరు చెప్పారని హనుమంతుడికి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు, అంటే నేను పుట్టాలని చెప్పి. సో తర్వాత ఇంకా పుట్టిన తర్వాత మా స్వామీజీ వారు దత్తపీఠంకి ఉన్న ఇప్పుడు పీఠాధిపతులు శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు. సో స్వామీజీ వారు దగ్గరికి వెళ్ళి, స్వామీజీ ఇలా అబ్బాయి పుట్టాడు, ఏం పేరు పెట్టాలి అని. ఏం పేరు పెట్టారు? పవన్ దత్త అని పేరు పెట్టారు. ఓహో, మీ పేరు గణపతి సత్యానంద స్వామీజీ పెట్టారు, స్వామీజీ వారు పెట్టారు. ఎలా అది కనెక్ట్? ఇప్పుడు కాసేపు చూసుకొని ఎందుకు అక్కడేదో లింక్ ఉంది కదా, ఇప్పుడు హనుమంతుడికి చుట్టూ ప్రదక్షిణాలు చేయబట్టే కదా ఇక్కడ ఏదో యాదృశికంగా ఏదో మియర్ కోయిన్సిడెన్స్ లాగా అయితే ఉండదు ఇది. సో అదొకటి. దాని తర్వాత కొంత ఏజ్ వచ్చేసరికి మేము అందరూ చేసే విధంగానే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. వేసవి సెలవుల్లోనూ పెద్ద పెద్ద సెలవులు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ మా తాతయ్య అమ్మమ్మ గారు పట్టుబట్టి మా కజిన్స్కి మాకు విష్ణు సహస్రనామం నేర్పించారు. శ్రీ రామశేషన్ గారు అని చెప్పి తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తాతయ్య గారి ఫ్రెండ్తో కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం నేర్పించారు. బాగా కంఠస్థం వచ్చు, ఇప్పుడు కూడా విష్ణు సహస్రనామం కంఠస్థం వచ్చు. అది చదివిన తరువాత విష్ణు సహస్రనామం చేసి అక్కడే ఉన్నప్పుడు అన్నమాచార్య సంకీర్తనలు, అమ్మమ్మ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తిరుత్తనికి వెళ్దాం రండి అని అందరినీ తీసుకెళ్ళడము తిరుత్తనికి. అక్కడే స్వామి వరకు అంటే మన వెంకటేశ్వర స్వామిని తిరుమల దాకా వెళ్ళి దర్శించుకోలేనప్పుడు అలిపిరికన్నా వెళ్ళి కనీసం దర్శించుకోవడము, కపిలతీర్థం దర్శించుకోవడం మాకు తెలియకుండానే మా పెద్దవాళ్ళు మా చేత ఈ పనులన్నీ చేయించారనమాట. మాకు అది ఏంటి కరెక్టా తప్ప అని తెలియక ముందే. అది ఒకటి. అలా చేయడం వల్ల నాకు మంచి స్కూల్లో నేను పడడం జరిగింది, విశ్వభారతి గుడివాడ. అది అయిపోయింది మంచి. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండి డాక్టర్ ఎంబీబీఎస్ చేశాం. ఎంబీబీఎస్ కూడా ఏమైంది, నాకు చాలా ఇదిగా ఉండేది అనమాట. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో అబ్బాయి ఏం చేరాం, మంచి ర్యాంక్ వచ్చింది, ఉస్మానియో గాంధీయో కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుదాం కదా అని అనిపించింది నాకు. కానీ స్వామి, మనం ఏదైనా సరే స్వామికి చెప్పుకుంటాం, స్వామి ఇది డెసిషన్ అనుకుంటున్నాం, అమ్మ వాళ్ళేమో ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పారు. నాకేమో నువ్వు ఏది చెప్తే అదే డెసిషన్. ఎందుకంటే స్వామిని అంటే విపరీతం ఇష్టం, స్వామిని నమ్ముకున్నాను నేను. స్వామి ఏం చేశారు, రేపు ఎల్లుండు అనగా జాయినింగ్ ఆ యొక్క కౌన్సిలింగ్ డేటు, ఆ శనివారం రోజు నాకు ఫస్ట్ డిప్ తగిలింది అనమాట, ఎలక్ట్రానిక్ డిప్. దేనికి? అభిషేకానికి తగిలింది. అంటే దానికి ఏంటి, స్వామి నువ్వు ఏదో ఒక రకంగా నాకు సందేశం అంటే స్వామి ఏమి ఇచ్చారు, అభిషేకం డిప్ తగిలిచ్చారు అనమాట. అప్పుడేంటి, దానికి నాకు ఆన్సర్ వచ్చింది, లేదు నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పారు నాకు. అయిపోయింది. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ రావడం, దాని తర్వాత ఐఏఎస్ రావాలని ప్రేరణ రావడము, ఇక్కడ మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎందుకు మనం చేసే చరిత్ర కానీ, శ్రీ గురు చరిత్ర కానీ, పారాయణము, లేదా మనం చేసుకున్న సేవ, మన పూర్వజన్మ ఫలం ఎలా ఉంటుంది, అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అంటే మన పేరెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే మన తాతగారు వాళ్ళు చేసే పుణ్యము, ఆ ఎఫెక్ట్ మన మీద ఎలా పడుతుందని. ఇప్పుడు చూడండి, చాలామంది రకరకాలుగా చెప్పారు, నాయన నీకు అసలు చచ్చినా రాదు, నువ్వు ఏం చేసినా నీకు రాదు ఐఏఎస్. సరే ఫైన్, లేదు నేను ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే, నాయన నువ్వు ఇప్పుడు ఐఏఎస్ చేయకు, పీజీకి వెళ్ళు అని. సో నాకేమో లేదు, చచ్చినట్టు నేను చేయాల్సిందే, నేను అవ్వాల్సిందే అని. దీనికి ఎలా హెల్ప్ అవుతుంది? ఒకవేళ ఇప్పుడు కూర్చొని రీఇంజనీరింగ్ చేసుకుంటే కూర్చొని రెట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే జరిగిన సంఘటనలు ఇవన్నీ. సరే ఇప్పుడు దీనికి ఏంటి, మనకి రవి ఏదో పవర్ఫుల్ అవ్వాలి దీనికి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్నారు. లక్కీగా ఏమైందంటే, ఈ యొక్క బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా సడన్గా నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఒకటి, నా సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పిన గానగాపూర్ సంఘటన, ఇది చాలా చోట్ల నేను చెప్పాను, చూశాను. ఎందుకు చూశాను నాకు తెలియదు, ఎందుకంటే అంతకుముందు నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ని బ్లాక్లో పెట్టింది నేనే. ఆ ఛానల్లో ఎలా పాపమైంది అయింది, చూస్తే ఇదేంటో బాగుంది అవునా అని చెప్పి సడన్గా స్ట్రైక్ అవ్వడం, వెంటనే గానగాపూర్కి వెళ్ళాలని మా తమ్ముడు అడిగి ట్రైన్ బుక్ చేసుకోవడం, గానగాపూర్ వెళ్ళడం. ఎందుకు పంపించారు గానగాపూర్కి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇది 2023లో జరిగింది.
నా ఇంటర్వ్యూ 2023 జూన్లో మే రిజల్ట్ ముందు ఉంది, నాకు వారం రోజుల ముందు. ఇది జనవరిలో జరిగింది. ఎందుకు వెళ్ళాను, దానికి ముందు ఇంకొకటి ఉంది, అమ్మవారు. ఇప్పుడు మనకి సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అంటారు అమ్మవారిని, మన లలితా సహస్రనామంలో కూడా వస్తుంది. ఏం జరిగింది, ఇప్పుడు అమ్మవారు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన స్వామి నాకు ఈ టైం బాగాలేదు, ఈ పలానా ఎఫెక్ట్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కోవిడ్ వచ్చింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నప్పుడు నాయన నీకు రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, నువ్వు ఒక లిస్ట్ ఇచ్చారు ఆయన. ఆ లిస్ట్లో అరుణాచలము, అఖిలాండేశ్వరి అమ్మవారి టెంపుల్లో అక్కడ అమ్మవారికి అభిషేకము, నవగ్రహ టెంపుల్స్, తర్వాత అభిరామి అమ్మవారి టెంపుల్, తిరుక్కడయూర్ అభిరామి అమ్మవారి టెంపుల్, ఇలా కొన్ని మధ్యలో ఒక శ్రీ దుర్గా అమ్మవారి టెంపుల్ కూడా వస్తుందన్నమాట, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. బట్ వీటన్నిటికీ వెళ్ళేసిరా, పలానా చేసుకొని రా అని చెప్పారు. మ్యాటర్ ఆఫ్ 3-4 డేస్ మీరు నమ్మరండి, ఆ 3-4 డేస్ నేను చేశాను. ఎందుకు అఖిలాండేశ్వరి అమ్మవారి ఫస్ట్ అక్కడికే వెళ్ళింది నేను. మనం చెప్పాను కదా ఇందాక ఫస్ట్లో కొన్ని అవతారాలతో కొంతమంది భగవంతులతో మనము కనెక్ట్ అవుతామని చెప్పి, అలా ఎందుకు తెలియదు కానీ అమ్మవారిని చూసినప్పుడు అమ్మవారికి బాగా కనెక్ట్ అయిపోయాను. ఆ ఫస్ట్ అలా అమ్మవారి చూపు నా మీద పడింది, నేను అమ్మవారికి అమ్మ దాసోహం నువ్వే అని చెప్పి కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి అమ్మవారిని పట్టుకోవడం, లలితా సహస్రనామం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సడన్గా అలా లోగా ఉన్నవాడిని నేను విపరీతంగా యాక్టివేట్ అయ్యాను, నాలో ఎనర్జీ యాక్టివేట్ అయింది. అదే ఇందాక చెప్పింది, ఆ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి నాకు మీరు నమ్మరు, నేను రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. నాకు 3-4 మంత్స్ టైం ఉంది. మే ఎండింగ్లో June 4th ఎప్పుడో ఎగ్జామ్, అది క్లియర్ అయిపోయింది. తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. మెయిన్స్ టైంలో కూడా అమ్మ నాన్న ఇద్దరు 108 times లలితా సహస్రనామం చేశారు ఆ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో. పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వచ్చి ఎప్పుడో సాయంత్రం గంట పొద్దున గంట టైం దొరికితే వాళ్ళకి ఇంక ఇదే, వాళ్ళకి నార్మల్ మాటలు కూడా లేవు. అప్పుడు కూర్చొని మనం హస్కేసుకుంటాం కదా పొద్దున, ఏం చేయాలి, ఇవి కూడా ఏం లేకుండా ఓన్లీ లలితా సహస్రనామము, గురుచరిత్ర పారాయణం ఇది. సో ఆ విధంగా ఎఫెక్ట్ వచ్చింది. మా తాతగారు ఏం చేశారు, పునర్వసు నక్షత్రం నాది అప్పుడు, పునర్వసం అనుకుంటే పునర్వసు నుంచి పునర్వసుకి రామాయణం పారాయణం చేసేవారు. సో అవన్నీ నాకు సంకల్పంలో నా గురించి చెప్పుకొని ఇవంతా చేసిన తర్వాతే కదా నాకు ఇంత వచ్చింది. సో ఈ ఎఫెక్ట్స్, ఈ యొక్క మన యొక్క సాంప్రదాయాలు, ఈ యొక్క నాలెడ్జ్ ఎవరైతే వాళ్ళు మన సంకల్పంలో పెట్టుకొని చేసుకుంటారో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యానే చెప్తారనమాట. అందుకనే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఎంత చెప్పినా చాలా తక్కువ అసలు. అంటే ఇక్కడ ఒకటి సాధన అనేది మనకి ఇట్లా సాధన చేసి ఒక ఎనర్జీ బండిల్ లాగా, అంటే ఒక చోట స్టాక్ ఉండిపోయినటువంటి ప్రదేశాలని మన పూర్వీకులు ఆలయాలుగా నిర్మించారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీని సంపూర్ణంగా నిక్షిప్తం చేసినటువంటి ప్రదేశాలు. మీరు అఖిలాండేశ్వరి అంటే జంబుకేశ్వరం, శ్రీరంగానికి 5 కిలోమీటర్లు, శ్రీరంగపట్నానికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జంబుకేశ్వరం. అక్కడ ఆ అమ్మవారు ఎనర్జీ ఉంది. అక్కడికి పోయినప్పుడు ఏమవుతుంది, మనకి చంద్రుడు యాక్టివేట్ అవుతుంది. జనరల్గా చూసుకుంటే జలతత్వం, జలలింగం, చంద్రుడు ఇందరికే చెప్పాను మనకు, నీరు, చంద్రుడు. ఆ చంద్రతత్వం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మైండ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అరుణాచలం అగ్నిలింగం, మణిపూరక చక్రం, కాన్ఫిడెంట్ లైఫ్లో ఏదైనా చేయాలని ఫైర్ ఎలిమెంట్ అనేది మనకి అరుణాచలంలో ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. మనం జ్యోతిష ప్రకారం చూసుకుంటే గురుబలం యాక్టివేట్ అవుతుంది. సో ఫైర్ ఎలిమెంట్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్గా అది ఉంటుంది. మీరు అగైన్ మళ్ళీ గానగాపూర్ ఇది ఆల్సో గురుబలాన్ని పెంచుతుంది. గురుబలం ఎప్పుడైతే ఉంటుందో అనుగ్రహ సిద్ధి అనేది వస్తుంది. అనుగ్రహ సిద్ధి ఎప్పుడైతే వచ్చిందో మనకి తెలియకుండానే, ఇందాక నేను చెప్పాను కదా, నా పరీక్షలప్పుడు నేను చూసి చదువుతున్నా, మనకు తెలిసిన పాయింట్లని ఇంటర్వ్యూలో అడగటం, లేదా మనం ఏదో అనుకొని ఒక ఆర్టికల్ చదివితే అదే రావటం, ఇటువంటి కొన్ని పనిచేస్తాయి. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేస్తుంది. సో నాకు తెలుసో తెలియకు నేను వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోగలిగాను నేను. సో మీరు చెప్తున్న కాన్సెప్ట్ ప్రకారం అవి మనకి జీవితంలో మన సంస్కారాన్ని కానీ మన ఎనర్జీని కానీ పెంచి బాగా మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మనం క్లోజ్ చేద్దాము. ఏంటి, ఇప్పుడు చాలామంది ఐఏఎస్లు కానీ గ్రూప్ 1 కానీ రకరకాల కార్పొరేట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు. రకరకాల జాతకాల ప్రకారం వాళ్ళకి ఆ యోగం లేదని అనుకుందాం. లేదు, నేను కష్టే ఫలి అన్నప్పుడు నేను కష్టపడతాను, నేను ఎటువంటి టైం వేస్ట్ చేయను, నాకు రావాలి, నాకు ఆ యోగము రావాలి, ఆ ప్రాప్తము రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి వాళ్ళకి కర్మానుసారం బలం లేదు, ప్రయత్నం చేస్తాడు, కష్టే పలే
మంచిది. కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ మనకు చెప్తారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక యోగి చరిత్ర చదివినప్పుడు వారికి జీవితంలో వారికి ఆయుర్దాయం లేదు. ఇది ఎస్పెషల్లీ యోగుల చరిత్రలో ఉంటుంది. ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ కర్మానుసారం అది వాళ్ళ బ్లెస్సింగ్తోనో లేకపోతే వారి యొక్క ఇదితోనో అవి క్లీన్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ బ్లెస్సింగ్ ఏందో కాదు, వాళ్ళు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి తీసుకొచ్చిన ఆ లోపాన్ని సరిచేసే ఎనర్జీ. రైట్. ఆ ఎనర్జీతో ఎవరైతే యాక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా ఉంది. అందుకని ఇందాక మనం ఒకటి అనుకున్నాం, ఎవరైతే మూల దేవతల్ని పట్టుకుంటారో ఆ మూల దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ అనుగ్రహం ముందర ఇక్కడ ఉన్నటువంటి ప్రారంధాలు పనిచేయి. రైట్. కానీ అంతే శరణాగతిగా పట్టుకున్నారా, అంతే శ్రద్ధగా ఉన్నారా? శ్రద్ధ, శరణాగతి, విశ్వాసం. ఇదే మోడర్న్గా చెప్పాలి అంటే మనకి ది సీక్రెట్ బుక్ అనేది ఒకటి ఉంది, రాసింది. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆస్క్ అడగడానికి అందరూ అడుగుతారు, రిసీవ్ చేసుకోవడానికి అందరుగా ఉంటారు. దాన్ని నమ్మడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, కోటీశ్వరుని కావాలి, సడన్గా దేవత వచ్చి ₹1,00,00,000 ఇస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. మొదట భయంతో అమ్మ ₹1,00,00,000 కాదు, దాన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని పెంచుకో, దానికి తగిన అర్హతని పెంచుకో. అర్హత ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో భగవంతుడి యోగ్యతా ప్రాప్తతని ఇవ్వచ్చు, నీ కష్టంతో ఇవ్వచ్చు. కానీ ఒకవేళ మిస్ఫైర్ అయింది, మనకి శాస్త్రాల ప్రకారం ఒకవేళ మిస్ఫైర్ అయింది, నువ్వు చేసిన సాధన ఎక్కడికి పోదు, నువ్వు చేసిన కృషి ఎక్కడికి పోదు, నీ జ్ఞానం ఎక్కడికి పోదు, నీ 7 బాడీస్లో ఉంటుంది. ఆ జ్ఞానం పునరపి జననం పునరపి మరణం, అది హైయెస్ట్ మళ్ళీ అంటే అనమాట. సో నువ్వు ఎక్కడ ఆపావో అక్కడే. నిన్న మనం కలిసినప్పుడు ఒక డ్రెస్ వేసుకొని వచ్చాం, ఈరోజు ఇంకో డ్రెస్. అలాగే డ్రెస్సులు మారినట్టే శరీరాలు మారతాయి. సో ఆ యొక్క జ్ఞానంతోనే ఉన్నాం. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని ఆలోచనలు రావు. సో ఇక్కడ పనిచేసే ది బెస్ట్గా పనిచేయాలి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డ్రామాలో ఒక క్యారెక్టర్ని తీసుకొని వచ్చాం, ఆ క్యారెక్టర్ని 100% ఫుల్ఫిల్గా చేయాలి. ఇదంతా కాదండి, జాతకాలు కాదు, ఏం కాదు అంటే ఈ క్షణం నువ్వు ఎలా జీవిస్తున్నావు, వర్తమాని భవ, ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావు, అది ఇంపార్టెంట్గా నువ్వు కానీ చేసుకో. ఈ క్షణంలో ది బెస్ట్గా జీవించడం, ఈ క్షణంలో బెస్ట్గా కృషి చేయడం, ఈ క్షణంలో ది బెస్ట్గా ఉండటం చేయగలిగితే నీకు అయిపోతుంది. ఈ క్షణంలో నువ్వు ది బెస్ట్ హస్బెండ్గా ఉన్నావా, ది బెస్ట్ కొడుకుగా ఉన్నావా, బెస్ట్ అన్నయ్యగా ఉన్నావా, ది బెస్ట్ స్టూడెంట్గా ఉన్నావా, బెస్ట్గా నీవు అంతరాత్మకి కరెక్ట్గా వర్క్ చేస్తున్నావా, వర్షిప్గా చేస్తున్నావా, వర్క్ ఈజ్ వర్షిప్ లాగా, వర్షిప్ లాగా చేస్తున్నావా. దీనికి నవగ్రహాలు వదిలిపెట్టండి, అన్నీ వదిలిపెట్టండి. అది ఎవరైతే చేస్తారో, ఈ క్షణంలో సంపూర్ణంగా జీవించడం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ క్షణాన్ని వదిలి చాలామంది మన మైండ్ ఏం చేస్తుంది, ఫాస్ట్ కన్నా వెళ్తుంది, ఫ్యూచర్ కన్నా వెళ్తుంది. కాబట్టి ఫ్యూచర్ వచ్చినప్పుడల్లా గుడ్ విజన్తో ఆలోచించడం. ఓకే, దీంట్లో మీకు కర్మ గురించి ఒక డెఫినేషన్ కానీ తెలుసుకుంటే చాలా ఉంటుంది. కర్మ అనే పనికి చాలామంది ఏంటంటే ఏ పని జరిగినా కర్మే అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి ఈజీగా చెప్తాను. ఒక అమ్మాయి రోడ్డు మీద నిల్చుంది, వెనక నుంచి వచ్చేసి ఒక అబ్బాయి ఇట్లా తట్టి పిలిచాడు. ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఏంటి ఎందుకు టచ్ చేస్తున్నావు అనొచ్చు, ఎవరో అనేసి కోపంగా రియాక్ట్ అవుతుంది. తట్టిన వ్యక్తి వాళ్ళ పియాన్సీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏం బాగా పిలిచా ఉంటుంది, చాలా ఆనందంగా రియాక్ట్ అవుతుంది. అవునా? అక్కడ జరిగిన కర్మ పని ఒకటే, కానీ ఆ పని తాలూకు ఫలితాలు మారిపోయినాయి. అదే ఒక రోడ్డు పైన ఎదవ తట్టాడు, అది కోపంగా మారుతుంది. అదే కాబోయే భర్తో తట్టాడు, తెలిసిన వ్యక్తి తట్టాడు, అది వేరుగా ఉంటుంది. పని ఒకటే, పని తాలూకు ఫలితం మారింది.
అంటే అక్కడున్న భావం మారింది. యద్భావం తద్భవతి అన్నారు. యత్ పని తద్భవతి అనలా. ఆ భావం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అదే కర్మగా స్టోర్ అవుతుంది. నేను సక్సెస్ఫుల్ పర్సన్ని అని నువ్వు భావనలో నిక్షిప్తం చేసుకొని నాకు ఆ భగవంతుడు ఉన్నాడు అని నిత్యం నువ్వు చేసే పని భగవంతుని ఆరాధనలాగా భావిస్తూ, నేను అదే చెప్తున్నా, నిత్య జీవితంలో ఏదో మహానివేద్యాలు పెట్టాలని కాదు. నువ్వు పిల్లవాడికి అన్నం పెడుతుంటే ఒక తల్లిగా సాక్షాత్ కృష్ణుడికి అన్నం పెట్టినట్టు పెడితే కృష్ణుడు తినకపోవచ్చు, కృష్ణుడికి పెట్టిన పుణ్యం దక్కుతుంది. రైట్. అది నీ భర్తని సాక్షాత్ వచ్చినటువంటి వాడును శివ పరమాత్మలాగా భావించి నువ్వు అన్నం పెడితే ఆ భర్త శివుడు కాకపోవచ్చు, కానీ శివుడికి అన్నం పెట్టే అంత స్థితి నీకు దక్కుతుంది, అంత పుణ్యం దక్కుతుంది. శివుడికే అన్నం పెట్టగలిగిన స్థితి నీకు వచ్చినప్పుడు నీకు కర్మలు ఎక్కడున్నాయి తల్లి? ఇంత ఉన్నతమైన భావంలో జీవించగలిగినప్పుడు, ఇంత ఉన్నతమైన నమ్మక వ్యవస్థలో జీవించినప్పుడు ఈ గ్రహాలు ఈ మండలం దాటుతాయి. అదే మన సాధనలో క్రియాయోగంలో ఫస్ట్ ఏంది, నీ కర్మ వరకు చెప్తారు. ఆ తర్వాత నీ కర్మ నుంచి సహస్రారం దాటిన తర్వాత తుర్యాతీత స్థితుల్లోకి నీవు ఎక్స్పాన్షన్ అయినప్పుడు, నీ భావాస్థితి అక్కడి దాకా వెళ్ళినప్పుడు నీ కర్మ అనేది ఉండదు. అంటే నీ కష్టము పడటం వేరు. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుందని కాదు, ఎక్కువ కష్టపడుతూ దానిపైన శ్రద్ధ, విశ్వాసము, శరణాగతి ఉంటూ దాన్ని పైన అంటే ఆ మూడిటిని నింపుకొని భగవంతుడి మీద నేను దక్కించుకోగలను అనే నమ్మక వ్యవస్థతో ఉంటూ ఈ క్షణంలో ది బెస్ట్గా జీవించగలిగితే ఎవరికైనా ఏ పనైనా సాధ్యం. సూపర్ రవి గారు. లాస్ట్ 2 క్వశ్చన్స్. మనం ఒక క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడే తట్టిన క్వశ్చన్, భగవంతుడు అంటే అది శక్తి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎనీ శక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత, విపరీతంగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న యువత పెద్దానికి క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళకి మనము ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్ దేనికైనా. ఇప్పుడు మనం కూడా కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయిందే, మనం ఫీల్ అయిందే మనం నమ్మం. అలా ఒకసారి భగవంతుడు చిన్నగా ఇక్కడో అక్కడో మనం చూస్తుంటాం ప్రూఫ్స్, కానీ ఇలా చేశారు, ఇలా కనిపించారనో ఏదో చేస్తుంటాం. కానీ ఒకసారి ఒక అద్భుత శక్తి మన ముందు అలా వచ్చేసి నేనున్నానో నిరూపించుకొని వెళ్ళిపోతే అందరు సత్ప్రభుత్వంలో వెళ్ళరంటారా? అంటే అద్భుత శక్తి లేదు అనుకుంటే లేదు. కొన్ని లక్షల కణాల్లో నుంచి ఒక కణంతో మనం ఈ అండాండం పిండాండంగా సృష్టించబడ్డాం. అవునా? సైన్స్ తెలిసిన వాడికి ఈ లక్షల కణాల్లో ఈ కణమే ఈ శరీరంగా ఎందుకు మారింది? ఓకే, ఈ శరీరంలో ఉన్నవాడికి ఇట్లాంటి బుద్ధులు ఎందుకు పుట్టినాయి? ఆ బుద్ధికి కారణం ఎవరు? అది మనం పూర్వజన్మలో చేసుకున్నవే. నువ్వు అన్నది సైన్స్ ప్రకారం అన్నప్పుడు ఈ బుద్ధికి కారణం ఎవరు? ఈ బుద్ధి ఎందుకు నాకు ఇలా పుట్టింది, నేను ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, దీని వెనక నడిపించేది ఒకటి ఉంది. ఆ దాంట్లో భగవంతుడు ప్రూవ్ చేసుకోవాలనిలే, భగవంతుడు సర్వవ్యాపిగా ప్రతి క్షణం నీకు కనిపిస్తూ ఉంటాడు. కనిపించిన మొత్తం ప్రపంచం అమ్మవారు తత్వం, ప్రకృతి. ఈ కనిపించని ప్రతి వెనక నడిపించే శక్తి పురుషశక్తి. ప్రకృతి పురుషుడు అంటారు, ఆ పురుషతత్వమే శివతత్వం. ప్రతి ఒక్కటి. ఇప్పుడు నువ్వు ఒక ఆకును చూసావు, ఆకుల్లో ఆ పచ్చదనం ఎవరిచ్చారు? ఆ జీవం ఎవరిచ్చారు? ఆ జీవాన్ని నువ్వు కానీ కరెక్ట్గా గమనించగలిగితే అక్కడే అమ్మవారు ఉంది కదా. అంత ప్రేరణగా మనం చూడగలిగితే సరిపోతుంది. అంతే, ప్రకృతిని గమనించగలిగితే ఉంటుంది. ఇప్పుడు గమనిక లేదు, అవేర్నెస్ లేదు. మన గమనిక మన మొబైల్లోకి అయిపోయింది. కరెక్ట్ చెప్పారు. సో లాస్ట్ క్వశ్చన్, మీరు ఇంతమంది యోగులని, ఎంతోమంది గురువుల్ని కలిశారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మా అందరికీ ఇస్తున్నారు, మీకు కూడా చాలా నాలెడ్జ్ దానివల్ల వచ్చింది. మీరు ఎప్పుడైనా భగవంతుడిని చూసారా? భగవంతుడు ఒకవేళ ఎస్ అయితే ఎలా ఉన్నారు? ఆ తత్వం, ఆ రూపం ఏంటి? ఆ శక్తి రూపంలో కనిపించిందా, లేదా ఒక మనలాగా మనిషి ఆకారంలో కనిపించిందా? ఎలా ఆ శక్తి ఏంటి మీరు చూసారా ఒకవేళ ఉంటే? భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి కాకపోతే ఇంత చేస్తున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్లు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతం వేరు. నాకు నిరాహార మాతాజీ అని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, నీతో పలాని రమణ మహర్షి మాట్లాడాడు కదా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అది. రమణ మహర్షి మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిచ్చారు. అంటే అది పాసిబుల్ అంటే నాకే నేను నమ్మలా. అలాంటిది ఆమె కొన్ని దేవతా దర్శనాలు, అలాగే కొన్ని మంత్ర సాధనలు చేసినప్పుడు దర్శనాలు, కొన్ని అనుభూతులు, చేయక ముందర మన ప్రవర్తన, చేసిన తర్వాత మన ప్రవర్తన, నా ఎదుగుదల, నా జీవితంలో నా ఎదుగుదల, స్టెప్ బై స్టెప్ ఎదుగుదల, ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. సాధనతోనే ఇవన్నీ సాధించుకుంటూ వస్తాం. సాధనాత్ సాధ్యతే సర్వం. ఇప్పుడు మనం స్వప్నంలో కనిపించారు, స్వప్న దర్శనాలు అవుతూ ఉంటాయి అంటారు. సాధన చెయ్యని వాడికి కూడా, ఆర్ ఒకవేళ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, సాధన చేయని వారికి కూడా వాళ్ళ గుడికి వెళ్ళినట్టు, కొన్ని విగ్రహాలు కనిపించినట్టు. ఇప్పుడు నాకు కూడా, నేను సాధన చేయకముందు కూడా వెంకటేశ్వర స్వామి కల్లోకి రావడము, అంటే విగ్రహం నేను వెళ్ళి దర్శనం చేసుకోవడము, పెద్దగా కనిపించడము, అమ్మవారు నార్మల్గా స్వప్న దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. మరి సాధన చేయని వాడికి డిఫరెన్స్ ఏంటి, చేసిన వాడికి డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందా? అంటే నువ్వు సాధన అనేది ఈ జన్మకే చూస్తున్నావా, జన్మ పరంపరగా చూస్తున్నావా? ఇప్పుడు ఈ జ్ఞానం నాకు వచ్చింది అన్న, ఈ జ్ఞానం మీకు ఉంది అన్న, జన్మల పరంపరగా మనం తీసుకోవాలి. కొంతమందికి ఒక మాల చేయగానే సిద్ధిస్తుంది, ఆ మాలకు ముందర వాడు ఆపాడు పోయిన జన్మలో, ఇక్కడ ఒక మాలతో సిద్ధింపజేస్తాడు, ఒక మాల జపం చేయగానే, లేదా ఒక నెల రోజులు సాధన చేయగానే అవుతుంది. సో అట్లా గత జన్మలో సిద్ధింప చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను చూడు 25 yearsకే దేవతా దర్శనం అయింది అంటారు. ఓకే, అవ్వని మంచిదే, కానీ సిద్ధి కలిగింది, బుద్ధి పెంచుకో. కరెక్ట్ మాట చెప్పారు. సిద్ధి కలిగింది, చాలా లక్, నువ్వు బుద్ధి కూడా పెంచుకో. సిద్ధి బుద్ధి సహితంగా నువ్వు బిహేవ్ చేస్తేనే ఉంటుంది. చాలామందికి సిద్ధులు వచ్చి బుద్ధులు రాకపోతేనే ఇప్పుడు స్పిరిచువాలిటీ వల్ల కొన్ని ప్రమాదాలు. బుద్ధి సహిత సిద్ధి చాలా ఉత్తమం. అదే గణపతి తత్వం. సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు. అందుకనే మన శ్రీ విద్యా సాధనలో మొట్టమొదటి సాధన గణపతితో, లక్ష్మీ గణపతితో మొదలవుతుంది. ఓకే, ఇది సాధనాపరంగా చాలా అద్భుతమైన ప్రశ్నలు మీరు అడిగారు, నేను అడిగాను. ఇది ఒక ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అవును రవి గారు, ఎందుకంటే మీకు చాలామంది ఒక్కొక్కరు, ఇప్పుడు నాకు కానీ మీకు కానీ, ఇప్పుడు మీకంటే యాక్సెస్ ఉంది చాలామంది గురువులతో కూర్చొని, ఇప్పుడు వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. ఆ జ్ఞానం అంతా మీ ద్వారా కూడా నాకు ఆ సేమ్ స్పాంటేనియస్ క్వశ్చన్లు అడిగి మీ చేత చెప్పించుకోవడం కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కూడా మన యువతకి, మన సనాతన ధర్మానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.